ఒక గోల్డ్ కాయిన్ కలెక్షన్ ఉందట, ఒక బకెట్ ఉందట. ఈ ఒక బకెట్లో కొన్ని గోల్డ్ కాయిన్స్, కొన్ని నాన్ గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి. ఇవి ఏ రేషియోలో ఉన్నాయి? 1:3 రేషియోలో ఉన్నాయి. గోల్డ్ కాయిన్స్ ఈస్టు నాన్ గోల్డ్ కాయిన్స్ ఏ రేషియోలో ఉన్నాయి? 1:3 రేషియోలో ఉన్నాయి. ఇక్కడ ఇంకో 10 గోల్డ్ కాయిన్స్ యాడ్ చేశాడట. ఆ బకెట్లో ఇంకో 10 గోల్డ్ కాయిన్స్ యాడ్ చేస్తే నాకు వచ్చిన ఆన్సర్ గోల్డ్ కాయిన్స్ ఈస్టు నాన్ గోల్డ్ కాయిన్స్ ఏ రేషియోలో ఉన్నాయి? ఇప్పుడు 1:2 రేషియోలో ఉన్నాయి. 1:2 రేషియోలో ఉన్నాయి. ముందు ఒక బకెట్లో కొన్ని నాణాలు, గోల్డ్ నాణాలు, నాన్ గోల్డ్ నాణాలు 1:3 రేషియోలో ఉంది. దానికి ఇంకో 10 గోల్డ్ కాయిన్స్, 10 గోల్డ్ నాణాలు యాడ్ చేస్తే నాకు గోల్డ్ ఈస్టు నాన్ గోల్డ్ ఏ రేషియోలో ఉంది? 1:2 రేషియోలో ఉంది. ద టోటల్ నంబర్ ఆఫ్ కాయిన్స్ ఇన్ ద కలెక్షన్ నౌ బికమ్స్ కాయిన్స్ ఇప్పుడు నా దగ్గర 10 కాయిన్స్ ఉన్నాయి, 20 కాయిన్స్ ఉంటాయంట. నాకు 2.5 కాయిన్లు, 3.5 కాయిన్లు అని అన్నాను. అంటే కాయిన్స్ ఎప్పుడూ కూడా న్యాచురల్ నంబర్స్ ఉంటుంది. కాయిన్స్ టోటల్ నా దగ్గర ఉన్న రూపాయి నోట్లు, బిల్లలు అన్నీ కూడా సహజ సంఖ్యలో ఉంటుంది. ఇది అడుగుతున్నాడు. గోల్డ్ ఈస్టు నాన్ గోల్డ్ ఎంత అని అడుగుతున్నాడు. గోల్డ్ ఈస్టు నాన్ గోల్డ్ అంటే ఆన్సర్ ఏమవుతుంది? 1 + 2 3. ఆన్సర్ 3 మల్టిపుల్ అవుతుంది. 3 మల్టిపుల్. ఇది కాదు, ఇది కాదు. ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డి తీసేశాను. రైట్. ఈ 3 మల్టిపుల్ ఆప్షన్స్ ఏమున్నాయి? 90 అండ్ 60. ఇక్కడ నేను 90 అని అనుకుంటే 90లో 10 గోల్డ్ కాయిన్స్ యాడ్ చేశా. అంటే ఇక్కడ నాకు ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? మొత్తము 80 కాయిన్స్ ఉన్నాయి. ఇది మొత్తం 90 కాయిన్స్. 90 కాయిన్స్ ఎప్పుడు వచ్చింది? 10 యాడ్ చేసినప్పుడు వచ్చింది. అంటే ప్రస్తుతం ఎంత ఉంది? 80 ఉంది. 80 అనేది 1 + 3 4 మల్టిపుల్. ఎస్. కాబట్టి ఆన్సర్ ఎంత? 90. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఈరోజు నేను క్లాస్లో చెప్పే ఈ ఆన్సర్ టు క్వశ్చన్ అప్రోచ్ మీరు ఎంత అరిథమెటిక్లో చాలా క్వశ్చన్లను మనము లాజిక్ అర్థం చేసుకుంటే ఆన్సర్ టు క్వశ్చన్ చేయవచ్చు. ముందేమో 4 మల్టిపుల్ ఉన్నది. అనవసరంగా ఎక్స్ అండ్ వైలు పెట్టుకోకుండా క్వశ్చన్ చదువుతూ అర్థం చేసుకుంటూ సాల్వ్ చేయండి. ఫస్ట్ 1:3 రేషియోలో ఉంది. 10 గోల్డ్ కాయిన్లు యాడ్ చేస్తే 1:2 రేషియోలో వచ్చింది. అంటే ఫైనల్ నంబర్ ఆఫ్ కాయిన్స్ ఎంతనో అడిగాడు. ఫైనల్ కాయిన్స్ ఏమవుతుంది? 1 + 2 3. అంటే ఆన్సర్ 3 మల్టిపుల్ అయి ఉండాలి. 80 తీసేశాను, 50 తీసేశాను. ఇది 90. 90లో 10 గోల్డ్ కాయిన్స్ యాడ్ చేసినప్పుడు ముందెంతుంది? 80 గోల్డ్ కాయిన్స్. 80 అనేది 1 + 3 4 మల్టిపుల్. 1 + 3 4 మల్టిపుల్. అన్నీ ఎగ్జామ్ రిలేటెడ్ క్వశ్చన్లే సార్. అన్నీ ఎగ్జామ్ రిలేటెడ్ క్వశ్చన్లే. చాలా జాగ్రత్తగా వినండి సార్ ప్రతి ఒక్క క్వశ్చన్. ఫైండ్ x² + y². x² + y² + 1/x² + 1/y². క్వశ్చన్ చూడంగానే మనందరికీ తెలుసు స్క్వేర్ ఫంక్షన్ అనేది >= 0 ఉంటుంది. ఎప్పుడు? x రియల్ నంబర్ అయినప్పుడు. x నెగటివ్ తీసుకున్నా నెగటివ్ని స్క్వేర్ చేస్తే పాజిటివ్ వస్తుంది. x 0 తీసుకున్నా 0ని స్క్వేర్ చేస్తే 0 వస్తుంది. xని పాజిటివ్ తీసుకున్నా పాజిటివ్ని స్క్వేర్ చేస్తే పాజిటివ్ వస్తుంది. అంటే ఇక్కడ ఇది x 0 అయితే కాదు, ఇది పాజిటివ్ 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 పాజిటివ్. రైట్ హ్యాండ్ సైడ్ 0 వచ్చిందంటే ఈ క్వశ్చన్కి ఎప్పుడు కరెక్ట్? x అనేది కాంప్లెక్స్ నంబర్ అయినప్పుడు. x² + y² + 1/x² + 1/y². ఈ x²ని నేను ఇది +4 ఉంది కదా సార్, దీన్ని -1 అనుకుంటున్నా. అంటే 1/y² ఏమైంది? -1 అయింది. 1/x² ఏమైంది? ఇది -1 అయింది. 1/y² ఏమైంది? -1 అయింది. ఈ ఎగ్జాంపుల్ చూడండి సార్. ఈ ఎగ్జాంపుల్ అర్థమవుతే ప్రీవియస్ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. -1 -1 -1 -4. ఇదేమో -4. -4 + 4 = 0. అంటే x² ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? -1 సబ్స్టిట్యూట్ చేయాలి. y² ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? -1 సబ్స్టిట్యూట్ చేయాలి. మిగతాది మనము ఏది సబ్స్టిట్యూట్ చేసినా ఇది 2 గనక పెట్టుకున్నాం అనుకోండి, ఇది 1/2.
ప్లస్ రైట్ అవుతుంది. కాబట్టి ఇది మొత్తము ఈక్వల్ కావాలి. ఈ మొత్తము మనకు ఎంతకి ఈక్వల్ కావాలి? x² + y² + 1/x² + 1/y². దేనికి ఈక్వల్ కావాలి? దేనికి ఈక్వల్ కావాలంటే రైట్ x² - 1. సార్ ఇది ఐడియా ఎలా వచ్చింది సార్? x² + y² + 1/x² + 1/y² ఈక్వలెంట్ టు -4 కావాలి. ఇది చూడండి సార్, ఈక్వలెంట్ టు -4 కావాలి. అంటే x² + y² + 1/x² + 1/y² + 4 ఈక్వలెంట్ టు 0. ఇక్కడ వరకు అందరికీ క్లియర్ అయింది కదా? అంటే దీన్ని నేను x + 1/x హోల్ స్క్వేర్, ఆర్ యు ఆల్ విత్ మీ? x² + 1/x² + 2 రైట్, ప్లస్ 2 ప్లస్ y + 1/y హోల్ స్క్వేర్, y + 1/y హోల్ స్క్వేర్ ఈక్వలెంట్ టు 0. రెండు స్క్వేర్ ఫంక్షన్లు ఈక్వల్ కావాలంటే ఇది కూడా 0 కావాలి, ఇది కూడా 0 కావాలి. అంటే x² + 1 ఈక్వలెంట్ టు 0. అంటే x² ఎంత? -1. y² + 1, y ఎట్లయినా 0 కాదు. అంటే y² ఎంత? -1. y² వాల్యూ ఎంత? -1. x² వాల్యూ ఎంత? -1. సో అందుకే ఇక్కడ x² ఈక్వలెంట్ టు -1, y² ఈక్వలెంట్ టు -1 చేశాను. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ టు యూ. ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఈ రెండు స్క్వేర్ ఫంక్షన్లు 0 కావాలంటే ఇది 0 కావాలి, లేకుంటే ఇది 0 కావాలి. x² + 1 0 అవుతే x² ఏమవుతుంది? -1. y² + 1 0 అవుతే y² ఏమవుతుంది? -1. -1 -1 -1 -1 మైనస్ 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 -4 + 4 ఎంత అయింది? 0. x² -1 పెట్టుకున్నాను, y² -1 పెట్టుకున్నాను. x² + y² ఏమైంది? -2 అయింది. x² + y² ఏమైంది? -2. ఇది ఎలా చేస్తున్నానో అందరికీ అర్థమైంది కదా సార్?